ఇరాన్ యుద్ధం ఇరాన్ యుద్ధంలో గడిచిన 24 గంటల్లో కొన్ని కీలకమైనటువంటి సంఘటనలు జరిగాయి. అమెరికా యుద్ధానికి వెనకడుగు వేస్తుందా? ఇరాన్ ఎందుకు అంత దూకుడుగా ఉంది? ఇజ్రాయెల్ నిజంగా అమెరికా చెబితేనే యుద్ధం ప్రారంభించిందా? ఎందుకు ఇలా ట్రంప్ వెనకడుగు వేస్తున్నాడు అనే విషయం గురించి మాట్లాడడానికి మనుషులు ఉన్నారు. రామదుర్గం మధుసూదన్ గారు, వారితో మాట్లాడి యుద్ధం సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే సార్, ఏంటి ట్రంప్ వెనకడుగు వేసినట్టుగా ఉంది, ఇరాన్ ఏమో దుగుడుగా ఉంది, ఏంటి ఏం జరుగుతుంది అసలు? ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూ. అంటే ట్రంప్ ఇంకా మొండిగా ముందుకెళ్ళిపోతాడు, ఆయన ఎవడు మాట వినడు, సీతయ్య తన మాట తానే వినడు, ఇలాంటివన్నీ మనం అనుకుంటూ వస్తున్న సందర్భంలో ఉన్నట్టుండి ఆయన తనకు తానుగా తగ్గాడు. తనకు తానుగా తగ్గడానికి కారణాలు అయితే చాలా ఉన్నాయి. ఒకటి, స్వయంగా అమెరికాలోన ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి రక్షణ మంత్రి ఆయనకు వ్యతిరేకంగా కామెంట్ చేయడం. నేను వద్దన్నా వినలేదు, మధ్యప్రాచ్యంతో యుద్ధం వద్దని నేను ఎప్పటి నుంచి మొత్తుకుంటున్నా, నా మాట వినలేదు, అందుకోసమే ఈరోజు ఈ ఇబ్బంది వచ్చింది అని. దాంతో ఆయనకి ఏమనిపించిందంటే ఇది ఏదో మొత్తాన్ని చూస్తుంటే నా మెడకే చుట్టుకునేలాగుంది. అంతకుముందు ఆయన ఏమనుకుంటే ఓకే, ఇరాన్ను అంటే లాస్ట్ ఇయర్ కూడా దాడులు చేసినప్పుడు ఇజ్రాయెల్ అమెరికా కలిసి దాడులు చేసినప్పుడు ఇరాన్ బేషరతుగా లొంగిపోయింది లాస్ట్ ఇయర్. ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈసారి కూడా ఏముంది, అందుకే ఆయన యుద్ధం ప్రారంభించే ముందు ఏమన్నారంటే మన సైనికులు జస్ట్ టూర్కి వెళ్ళారు అని, ఒక విహారయాత్రకు వెళ్ళారు అని అనుకున్నారు. విహారయాత్రకు వెళ్ళినారు అనుకున్నది కాస్త సీరియస్గా మారిపోయి ఇరాన్ కూడా రియాక్ట్ కావడం ఎప్పుడైతే మొదలుపెట్టిందో, మళ్ళీ ఇరాన్ ఎందుకు ఇంతగా రియాక్ట్ కావాలి? లాస్ట్ టైం దాడులు చేసినప్పుడు లొంగిపోయిన ఇరాను ఇప్పుడు ఎందుకు లొంగిపోవట్లేదు? ఏంటి అసలు కారణం అంటే, యాక్చువల్గా చెప్పాలంటే ఎప్పుడైతే ఇరాన్ సుప్రీం లీడర్నే హతమార్చారో యుద్ధం ప్రారంభమైన మొదటి రోజే, అప్పటి నుంచే ఇరాన్లో ఒక సీరియస్నెస్ స్టార్ట్ అయిపోయింది. అంతే కదా, తమ అధినేతను హతమార్చిన తర్వాత వాళ్ళు ఎందుకు కూరుకుంటారు? దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ సీరియస్నెస్. అది ఇప్పుడు బాగా ట్రిగ్గర్ అవుతుందన్నమాట. పైగా ఏంటి, రెచ్చిపోయి దాడులు చేయడం, అమెరికా అంటే చూసుకుని ఇజ్రాయెల్ ఎడాపెడా వాయించేసేయడం, దాడులు చేసేయడం, ఆ తర్వాత వాళ్ళ స్థావరాలను అంతెందుకండి, అన్నిటికీ మించి రెండండి. ఒకటి, అధ్యక్షుడిని సుప్రీంని హతమార్చడం, అన్నిటికీ మించి అక్కడ ఒక పాఠశాల పైన బాంబులు వేసి 148 మంది విద్యార్థినులను హతమార్చినటువంటి ఘటన ఇరాన్ ప్రజలు అట్టుడికి పోయేలాగా చేసింది. అదొక దారుణ మారణకాండ. అంత జరిగాక ఆ ఇరాన్ ప్రజలు కూడా మనం చాలా సందర్భంలో మాట్లాడుకున్నాం, ఖొమేనీ అంటే వాళ్ళకి ఇష్టం లేదు, అతను చాలా మత ఛాందసవాది, సంప్రదాయవాది, ఆ తర్వాత బురకాలు వేసుకోవడాన్ని ఆయన సమర్థించాడు. ఎవరు బురకాలు వేసుకోకూడదో వాళ్ళపైన అంటే ఉమెన్ ఫ్రీడమ్ గురించి ఆయన పోరాడాడు, అలా ఉండకూడదు, ఇలాగే ఉండాలని అన్నాడు. ఇన్ని చేసినా కూడా ఎందుకు ఇరాన్ ప్రజలు మళ్ళీ ఆయన కుమారుడికి ఒత్తాసు పలుకుతూ దేశమంతా ఒకటిగా యునైట్ కావడానికి కారణం ఏంటంటే వాళ్ళలో వాళ్ళకి సవాళ్ళకి ఇబ్బందులు ఉండొచ్చు. ఎప్పుడైతే బయటి వాడు వచ్చి తమను నష్టపరుస్తున్నారో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రియాక్ట్ కాక తప్పదు. ఆ విధంగానే రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయిన తర్వాత ఏమైందంటే వాళ్ళు చాలా నష్టపోయారు. విద్యార్థులను పోగొట్టుకున్నారు, ఆ తర్వాత పౌరులను పోగొట్టుకున్నారు, నాయకులను, కీలకమైన నాయకులను పోగొట్టుకున్నారు. మళ్ళీ ఇంత ఘోరంగా దెబ్బపడి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, నాయకుల నష్టం ఇంత జరిగాక వాళ్ళు ఆగమంటే ఎందుకు ఆగుతారు? ఆగదు. నంబర్ 1 పాయింట్. సో వాళ్ళు అంటే ఎక్కడ ట్రంప్ వెనకడుగు వేయాల్సి వచ్చింది, వీటన్నిటికీ కీలక కారణం నేను మీకు చెప్తాను చూడండి. ఒకటి, ఆయన అనుకోలేదు ఇంతగా వీళ్ళు రెచ్చిపోయి యుద్ధాన్ని ఇంతకాలం కొనసాగిస్తారు అని. సో ఆయన ఏమనుకున్నారంటే ఏముంది, బెదిరిస్తే కనుక బెదిరిపోతారు, పోయినసారి కూడా బెదిరిపోయారు కాబట్టి ఈసారి కూడా బెదిరిపోతారు అనుకున్నారు. కానీ ఇజ్రాయెల్ అగ్రెసివ్గా మారడం వల్ల, ఇజ్రాయెల్ అగ్రెసివ్గా ఉండడంతో పార్ట్నర్గా ఉన్నటువంటి ట్రంప్ కూడా కాస్త అగ్రెసివ్గా ముందుకు పంపడం వల్ల, టెహ్రాన్ పైన బాంబులు వేయడం, పౌర స్థావరాలపైన బాంబులు వేయడం, ఇవన్నీ చేయడం ద్వారా, చమురు క్షేత్రాలపైన బాంబులు వేయడం, ఇవన్నీ చేయడం ద్వారా ఏమైపోయిందంటే ఇరాన్ కాస్త ఆలోచించి ఇలా కాదు, మనం చాలా నష్టపోతున్నామని వాళ్ళు వెంటనే హార్మోజ్ జలసంధిని పట్టుకున్నారు. మీరు ఎప్పటికైనా గమనించండి, ఇరాన్కు ఎప్పుడు ఎవరైనా ఇబ్బంది కలగజేస్తే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళేది ఆ మార్గం వైపే. ఎందుకంటే ప్రపంచం మొత్తానికి తెలుసు అది ఒక కీలక రవాణా మార్గం అని. ఎప్పుడైతే కీలక రవాణా మార్గాన్ని గట్టిగా తమ గుప్పెట్లో పట్టుకున్నారో ప్రపంచం మొత్తం ఇవాళ విలవిల అల్లాడిపోతుంది.
ప్రపంచం మొత్తం ఎప్పుడైతే విలువల అల్లాడిపోతుందో ఆ దేశాల ఒత్తిడి ట్రంప్ పైన ఎక్కువగా పడింది. అమెరికన్లు కూడా ఇప్పుడు ఆలోచిస్తారు, ఎవరి కోసం యుద్ధం చేస్తున్నారు, ఇన్ని కోట్లు ఖర్చు అయిపోయినాయి, $1 బిలియన్ ఖర్చు అయిపోయినాయి, మరికొంత ఖర్చు అవుతుందని అంటున్నారు. మళ్ళీ ఇంత ఖర్చు ఎవరి కోసం? తమ కోసమా, తమ దేశం కోసమా, తమ బాగు కోసమా? కాదు కదా, కేవలం ఇతర దేశాన్ని బెదిరించడం కోసం, దాని ఆధిపత్యం కోసం. సో ఇట్ ఇస్ నాట్ ది గుడ్ థింగ్ అని ఎప్పుడైతే అనుకున్నారో, అప్పుడు పైగా రక్షణ శాఖ మంత్రి ఎప్పుడైతే తిరగబడ్డారో అతనికి కొంచెం ఇబ్బంది అనిపించింది. పైగా ఏంటి, హార్మోజ్ ఆయన మీరు చూడండి, ఈరోజు ఈ స్థితికి రావడానికి ముందు ట్రంప్ అనేక సందర్భంలో బెదిరించాడు, రకరకాలుగా రోజుకో స్టేట్మెంట్ ఇచ్చాడు. 48 గంటల్లో మీరు హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేయకపోతే కనుక పేల్చిపడేస్తాం మిమ్మల్ని అన్నారు, పట్టించుకోలేదు. చూడండి, మీ స్థావరాలపైన బాంబులు వేస్తాం, పట్టించుకోలేదు. విద్యుత్ కేంద్రాలపైన బాంబులు వేస్తాం, పట్టించుకోలేదు. మీ నాయకుల్ని లేపేస్తాం, ఇంకా కొంతమంది లేపేస్తాం, పట్టించుకోలేదు. వాళ్ళకి అర్థం కావట్లేదు, నేనే మొండిగట్టమంటే నన్ను మించిన మొండిగట్టంగా ఇరాన్ మారిపోయింది ఏంటి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రంప్ కాంప్రమైజ్ అయినా కూడా ఇరాన్ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు, వీళ్ళు డిమాండ్ పెడుతున్నారు. ఇరాన్ కాంప్రమైజ్ అవుతుందో లేదో కానీ ఇజ్రాయెల్ కాంప్రమైజ్ కావట్లేదు, మీరు అది గమనించండి. ఇజ్రాయెల్ ఏమంటుంది, అసలు ట్రంప్ ఏమన్నాడు, ఎప్పుడైతే ఇజ్రాయెల్ క్షేత్రాల మీద వాటిపైన దాడులు మొదలుపెట్టిందో, దాడులు మొదలుపెట్టినప్పుడు ఆయన ఏమన్నారు, అరే ఇది ఎట్లా జరిగింది, నాకు తెలియకుండా జరిగింది, ఇలా జరిగి ఉండాల్సింది కాదు కదా అని ఆయన అన్నప్పుడు, నువ్వు చెప్తేనే కదా మేము చేసింది, మొదలుపెట్టింది మీరే కదా స్వామి, మీరు సీనియర్లు మేము జూనియర్లము, ఇది మొత్తం మిషన్ అమెరికాకు సంబంధించింది, మాకు సంబంధించింది కాదు, ఈ మిషన్లో వీఆర్ జూనియర్ పార్ట్నర్స్ అని ఎప్పుడైతే ఇజ్రాయెల్ స్పష్టీకరించిందో అప్పుడు ఆయనకు తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. పైగా యుద్ధం వద్దని కొన్ని దేశాలు ఫోర్స్ చేస్తుంటే సౌదీ, అరబ్ లాంటి కంట్రీలు, ముఖ్యంగా సౌదీ వాళ్ళు, అంటే మనకు అందుతున్న సమాచారం ఏంటంటే సౌదీ దేశం వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు, ఏమని, యుద్ధం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దు అని. ఎందుకంటే ఎప్పుడైతే ఇరాన్ని కంప్లీట్గా సర్వనాశనం చేస్తారో అప్పుడే వాళ్ళకు మనశ్శాంతి. ఎప్పటికైనా ఇరాన్ నుంచి గల్ఫ్ దేశాలకు ముప్పు పొంచి ఉంది, అది ఊరుకోదు. అది సందర్భం దొరికినప్పుడు ఎప్పుడైనా సరే దాడులు చేయడానికి అది వెనుకాడదని వాళ్ళు భయపడిపోతున్నారు. సో అందుకోసమే ట్రంప్ని ఏమంటున్నారు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధం ఆపొద్దు అని చెప్తున్నారు. అయితే ఇంకోటి మోసం గారు, ఎందుకు ఇరాన్తో మన సత్సంబంధాలకు కారణం ఏంటి అసలు భారత్కి? సత్సంబంధాలకు పెద్ద కారణం ఏమి ఉండదండి. మీతో నాకు సత్సంబంధం ఏముంటుంది, నేను 4 మంచి మాటలు మాట్లాడితే చాలు, మీ పైన విద్వేషపూరితంగా నేను మాట్లాడకపోతే చాలు, మీతో మీ శత్రు దేశాలతో నేను అంటకాగకుండా ఉంటే చాలు. సో ఇప్పుడు ఏమైందంటే, ఎప్పుడైనా చూడండి మీరు, అలీన విధానం భారతదేశంది ఎప్పుడు కూడా శాంతి కాముకంగానే ఉంటుంది. ఈ దేశం బలవంతంగా ఎవరితోనూ పోరు పెట్టుకోదు. అమెరికా ఇంతగా మమ్మల్ని తొక్కాలని చూసినా, ప్రతీకార సుంకాలు విధించిన డెడ్ ఎకానమీ, ఇండియాస్ ఈజ్ ఎ డెడ్ ఎకానమీ అని అంటే ఏ దేశాన్నైతే ట్రంప్ డెడ్ ఎకానమీని హేళన చేశాడో అదే ట్రంప్ కాళ్ల బేరానికి వచ్చి ఇండియాకు ఫోన్ చేసి మోడీ గారికి, అయ్యా ఎలాగైనా మీరు మాట్లాడండి, ఇప్పుడు ఏం చేద్దాం, హార్మోజ్ జలసంధిని ఏం చేద్దాం, కొంచెం మీరు మాట్లాడండి అని అనే స్థాయి దాకా వచ్చిందంటే మన ఆత్మ నిబ్బరతే కదా. అంతేగా. అయితే ఇంకోటి, ఇప్పుడు మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఆలోచించేది, ముఖ్యంగా ప్రతి ఇండియన్ కూడా ఆలోచించేది ఏంటంటే, చిన్న దేశమైనటువంటి, చాలా పూర్ కంట్రీ అయినటువంటి పాకిస్తాన్ ఈ యొక్క ఇరాన్ని కాంప్రమైజ్ చేయడం విషయంలో ట్రంప్కు సాయం చేయడం ఏంటనేది అర్థం కాని విషయం. చెయ్యదు. ఇప్పుడు సందర్భాన్ని ప్రతి ఒక్కటి, రాజకీయాలు ఎలా ఉంటాయంటే ఆపర్చునిటీని తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటాయి. ఇప్పుడు ఏంటి, పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఇట్ ట్రైస్ టు బీ ఇన్ గుడ్ లుక్స్ ఆఫ్ అమెరికా. అమెరికా హితదృష్టితో ఉండడానికి, దాని కంట్లో పడటానికి, ఇదిగో నేను మీ మిత్రదేశం అని చెప్పుకోవడానికి ఏమేమి కావాలో అంతెందుకండి. ప్రపంచమంతా హింస ధోరణి అవలంబిస్తున్నటువంటి ట్రంప్కు నోబెల్ పురస్కారం ఇవ్వాలి అన్నప్పుడు మేము మద్దతు తెలుతామన్నది పాకిస్తానే కదా. పాకిస్తాన్, అవును. అంటే అన్ని సందర్భాల్లో కూడా, ఎందుకంటే పాకిస్తాన్కు వేరే దారి లేదు, దానికి సొంత ఎకానమీ లేదు. ట్రంప్ ఇండియాని డెడ్ ఎకానమీ అన్నారు కదా, యాక్చువల్గా చూస్తుంటే పాకిస్తాన్ ది డెడ్ ఎకానమీ. మనకు ఎకానమీ మనకు చాలా బాగుంది, పెర్క్యులేట్ అవుతుంటుంది, మనకు సస్టైనబిలిటీ ఉంది. కాకపోతే ఇప్పుడు పాకిస్తాన్ ఫోన్ చేస్తాను అని చెప్పినా కూడా, అంటే మేము సోషల్ మీడియా ట్విట్టర్లో పెట్టారు ఆయన, మేము కోరితే మేము హెల్ప్ చేస్తాము, ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పంద చర్చలకు మేము సహకరిస్తాము. ఆ విషయంలో పాకిస్తాన్కి ఒక మంచి విషయం, అంటే పాజిటివ్ థింగ్ ఏంటంటే, అక్కడున్న షియా ముస్లిమ్స్, ఇరాన్లో మెజారిటీ ఉన్నటువంటి షియా ముస్లిమ్స్ కాబట్టి వాళ్ళ మాట వింటారు అనేది. మీరు ఒకటి చూసుకోండి, ఒక్క విషయం మీరు ఆలోచించండి, మతం వేరు, దేశం వేరు, అది మీరు రెండు ఒకటిగా చూడొద్దండి.
ఇప్పుడు ఇరాన్లోన అంత ఘోర నష్టం జరిగి వాళ్ళు కునారిల్లిపోతున్న సందర్భంలోన అక్కడ షియాలు ఉన్నారు, నేను షియానే కాబట్టి నా మాట షియా మాట షియా వింటా అంటే ఎప్పటిదాకా వింటారు? అన్నీ బాగున్నప్పుడు వింటారు. ఎప్పుడు గౌరవిస్తారు? పరిస్థితులు బాగున్నప్పుడు గౌరవిస్తారు. వాళ్ళకి అంత దెబ్బతిని వాళ్ళు కొట్టుకుపోతున్నప్పుడు మీరు యుద్ధం చేయొద్దండి, నేను చెప్తున్నాను, నా మాట మీద నమ్మకం ఉంటే మీరు చేయొద్దు అసలు అంటే నువ్వెవరు నాకు చెప్పడానికి పోరా కుయ్యా అని అంటారు. అంతే. ఇక్కడ నష్టం ప్రధానం ఇక్కడ. సో అలాగే ఇప్పుడు మరికొన్ని కూడా వస్తున్నాయి మనకు. ఏంటంటే ట్రంప్ హార్మోజ్ జలసంధి గురించి మాట్లాడుతున్నాడు. దాన్ని వదలండి అని ఆయనకి ఇప్పుడు పెద్దగా ప్రాణ సంకటంగా మారింది ఏంటంటే ఈ హార్మోజ్ జలసంధిని వీళ్ళు పట్టు కూర్చోవడం. ఎప్పుడైతే పట్టు బిగించారో అంతెందుకండి, ఇండియాకు సంబంధించి 22-23 నౌకలు అక్కడ స్టక్ అయిపోతే మొన్న ఒక 2 వచ్చాయి, ఇంకొక 6 రాబోతున్నాయి అని వీడియో కూడా విడుదల చేశారు. అన్నీ రావచ్చు కదా, ఎందుకు రావట్లేదంటే మనకు ఇరాన్తో పర్మనెంట్ గ్యారంటీ ఒప్పందం లేదు, శాశ్వత గ్యారంటీ ఒప్పందాలు లేవు. అంటే ఏంటి, మా దేశానికి సంబంధించిన ఏ నౌకనైనా సరే కంపల్సరిగా వదలాలి అనేటువంటి ఒప్పందం కూడా లేదు. ఎప్పటికప్పుడు దఫదఫాలుగా మనం మాట్లాడుతూ స్నేహపూర్వకంగా మనం రాబట్టుకోవాల్సిందే. అందుకోసమే ప్రధాని గారు మన మస్తోబాకు ఫోన్ చేయడం, ఎలా ఉన్నారని చెప్పడం, బాగున్నారా జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం, ఆ తర్వాత రంజాన్ సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పడం, ఇవన్నీ కూడా ఎందుకు? మళ్ళీ ఏ రోజైనా శుభాకాంక్షలు చెప్పామో మనం, ఈ రోజే ఎందుకు చెప్తున్నామంటే కనుక మన అవసరం ఉంది కాబట్టి. దీన్నే దౌత్యం అనేది, దీన్నే దౌత్యం అని అంటారు. సో ఈ దౌత్యంలోన మనం కొంతమేరకు ప్రభావాత్మకంగా ఉన్నామని అర్థమయ్యి ట్రంప్ ఇప్పుడేమి మనల్ని పట్టుకున్నారు, రండి మీరు ఎలాగైనా అందరూ కలిసి, ఆయన నాటో దేశాన్ని బ్రతిమాలుకున్నారు, నాటో దేశాలని రండి మీరందరూ కలిసి రండి, ఇరాన్ పైన ఒత్తిడి తీసుకురండి, హార్మోజ్ జలసంధిని మూసేయడం ఏంటంటే కనుక మీరు సైన్యాన్ని మోహరించండి, అందరం కలిసి దాన్ని మట్టు పెట్టేద్దామంటే అస్సలు ఎవరు స్పందించలేదు. దాంతో ఏమన్నారు, సరే మీకు నా అమెరికా మద్దతు అయితే కావాలి, అమెరికాకు మాత్రం మీరు ఎవరు అక్కర్లేదా, మీరు ఎవరు రారా, పోనీ నా దేశం కోసం నేను ఏమైనా చేస్తున్నానా, ప్రపంచం కోసం కదా నేను చేస్తున్నది, ఆ మాత్రం మీరు అర్థం చేసుకోరా, సరే నా యుద్ధం అయిపోయింది, ఇంకా మీరేం చేస్తారో మీరే చేసుకోండి, మీ చావు మీరు చావండి అని అన్నాడు. అంటే చూడండి, ఈ యుద్ధం జరుగుతున్న రోజులు ప్రతిరోజు ఏదో ఒక అబద్ధంతో వార్తల్లో నిలుస్తున్న వ్యక్తి ఎవరు అంటే ట్రంప్ మాత్రమే. అందుకోసమే అతను అంతర్జాతీయ వేదిక పైన ఒక జోకర్గా మారిపోయాడు. అగ్రరాజ్య అధ్యక్షుడు ఎంత సీరియస్నెస్ ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఎంత కమాండబుల్గా ఉండాలి, ఎంత డిమాండబుల్గా ఉండాలి, అవన్నీ పక్కన పెట్టేసి కేవలం తన వాచాలత వలన, తన పెరిఫెరల్ థింకింగ్ వలన, తన అహంకారం వల్ల ఆయన ఇప్పుడు ఏమైపోయారంటే అందరి ముందు జోకర్లా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే మీరు అన్నట్టుగా ట్రంప్ బిహేవియర్, ఆయన మాట మీద నిలబడతనం, దీంతో ఇరాన్ కూడా ఇప్పుడు ఏముంటుందంటే ఇప్పుడు ఏదైతే యుద్ధం ఆపేయాలి అనేది కూడా అది కూడా నిజమా కాదా, ఎంతవరకు ఆ యొక్క యుద్ధం ఆపేద్దాము, ఇప్పుడు ఎటువంటి ఆయుధాలు ప్రయోగించొద్దని చెప్పేసి అని మళ్ళీ అటాక్ చేసే పరిస్థితి. అదే ఇప్పుడు చూడండి, ఇప్పుడు టెహరాన్ పైన ఇజ్రాయెల్ యుద్ధం బాంబులు దాడేసింది, వెంటనే ఇజ్రాయెల్కి సంబంధించిన టెల్ అవీల్ పైన వీళ్ళు బాంబు దాడులు వేసేసారు, నష్టం విపరీతంగా జరిగిపోతుంది, ఎక్కడికి ఎవరు తగ్గట్లేదు. ఇప్పుడు ఇరాన్ ఏమంటుందంటే, పైగా ఇరాన్కి ఒక ఉక్రోషం ఉంటుంది కదండి, చేయవలసిన నష్టం అంతా నువ్వు చేసేసి నన్ను ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ దెబ్బ కొట్టేసి నా శక్తులన్నింటినీ లాగేసుకొని, నాకున్న కొద్దిపాటి శక్తి ఉండి నేను ఎప్పుడైతే తెగించడం మొదలుపెట్టాను, ఎప్పుడైతే ఇతర దేశాలు నీ పైన ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టాయో అప్పుడు మీరు పెద్దరికపు ముసుగేసుకొని ఆ యుద్ధం ఆపండి అంటే నేను ఎందుకు ఆపాలి, ఇంతకు మించిన నష్టం నాకేం జరుగుతుంది అనేటువంటి ధోరణిలో అది పడిపోవడం. అంటే ఏంటి, తెగించేదాకానే ఎవరికైనా కొంచెం భయము బెరుకు ఉంటుందండి, ఒక్కసారి తెగించాక ఇంకేముండదు. నిండా మునిగాక చెలి ఏంటని అంటాం చూడండి, ఇప్పుడు ఇరాన్ పరిస్థితి ఎలా ఉంది, నిండా మునిగాక నాకు చెలి ఏంటి, ఇన్ని కోల్పోయిన దేశానికి ఇంక ఏముంది కోల్పోవడానికి అనేటువంటి ఇది ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఈ ధోరణి ఉన్నా కూడా మనకు కాస్త అదృష్టం ఏంటంటే ఇండియా పైన అది హితదృష్టితో ఉంది, ఇండియా నౌకల్ని వదులుతూ ఉంది. ఇప్పటికే మనం చూస్తున్నాం భారతదేశంలోనే అసలు ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తానని ప్రధాని గారు అన్నారు. ప్రధాని గారు ఏమన్నారు, అసలు ఈ అత్యయిక పరిస్థితి ఏంటి, ఫిలిప్పీన్స్లోన ఎనర్జీ క్రైసిస్ అనౌన్స్ చేశారు, ఎనర్జీ ఎమర్జెన్సీ అనౌన్స్ చేశారు, ఎలా పడితే అలా వాళ్ళు నిల్వ చేసుకోవడానికి వీలు లేదు. ఆ తర్వాత వాహనాలన్నింటినీ రద్దు చేశారు, అందరూ కూడా పూల్ మెథడ్లోనే వెళ్ళిపోవాలి బస్సులు. ఇక్కడ కూడా చూడండి, తెలంగాణలో కూడా ఏమన్నారు, ఈరోజు ఆర్టీసీ ఎండి అనౌన్స్ చేశారు, ఏమని అనౌన్స్ చేశారు, మీరు పెట్రోల్ దొరకడం మీకు కష్టమవుతుంది, పెట్రోల్ కోసం అంత కష్టపడడం ఎందుకు, మా బస్సులు ఎక్కండి, ఏసీ బస్సులోనే 30% డిస్కౌంట్ ఇస్తున్నాం మీకు, మీరు ఎక్కండి, మీరు హాయిగా మీ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు అని.
మంచిగా. సో ఈ మెజర్స్ అన్ని ఇప్పుడు ఎందుకు రాబోతున్నాయి? ఇప్పుడు చూడండి, మీరు ఏ పెట్రోల్ బంక్ చూసుకున్నా కూడా బారులు తీరి ఉన్నటువంటి అదే జనాలు. అడగబోతున్నాను. గవర్నమెంట్ సైడ్ నుంచేమో ఎటువంటి ఇబ్బంది లేదు, పూర్తి నిల్వలు మన దగ్గర ఉన్నాయి, మీరు ఎటువంటి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదంటున్నారు. ఇంకో పక్కన ప్రధానమంత్రి గారు కరోనానే ఎదుర్కొన్నాం మనం, దీన్ని కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అనేటువంటి వార్తలు కొంత ప్యానిక్ గా ఉంది. నా దృష్టికి వచ్చిందండి, అది చాలా తప్పు అభిప్రాయం అది. అంటే బహుశా కొన్ని ఛానల్ వాళ్ళు దాని హెడ్డింగ్ పెట్టేసి కరోనా వస్తుంది అందరు రెడీగా ఉండండి, పరిస్థితులు వస్తాయి, కరోనాని హెడ్డింగ్ పెద్దగా పెట్టేసి ఇవన్నీ చేయడం వల్ల ఏమైపోతుందంటే కనుక వాళ్ళలో ప్యానిక్ అనేది క్రియేట్ అవుతుంది. ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పిన మాట అది కాదు. ఆయన ఏమన్నారంటే ఎలాంటి ఎమర్జెన్సీ పరిస్థితి వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తట్టుకునే శక్తి భారత్కు ఉంది, నా దేశ ప్రజలకు ఉంది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్నే మనం అధిగమించగలిగాము, ఇది కూడా అలాగే ఆ లెక్కనే మనం అధిగమిద్దాము. లాక్డౌన్ కూడా మనం అధిగమించగలిగాము, కరోనాను అధిగమించగలిగాము, ఇది కూడా అధిగమిస్తామంటే జనాలకు పాపం ఏమర్థమైంది? పైగా ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడైతే మాట్లాడారు, ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ఇలాంటి మాటలు మాట్లాడి ప్రజల్ని భయపెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. డిమానిటైజేషన్ నాడు ఒకరోజు రాత్రి ఫోన్ టీవీలో కనిపించేసి ఈరోజు అర్ధరాత్రి నుంచి మొత్తం 2000 నోట్లన్నీ బంద్ అనేసరికి ఎంత ఇబ్బంది పడ్డారు జనాలు. 1000 రూపాయలు బంద్ అనేసరికి ఎంతమంది ఇది చేశారు. సరే, అదొక డిబేటబుల్ పాయింట్. డిమానిటైజేషన్ వల్ల లాభమా నష్టమా, ఏం జరిగింది, బ్లాక్ మనీ నిజంగా వచ్చేసిందా? ఆ రోజు ఏమన్నారు, ఒక్కొక్కరి ఖాతాలోనే 10 లక్షలు 20 లక్షలు 15 లక్షలు వేసేస్తాము, బ్లాక్ మనీ అంతా పూల్ చేస్తున్నాం అన్నారు. ఎక్కడ పోయింది అది? అనడం సులువు, చేయడం కష్టం. అలాగే కరోనా టైంలో కూడా లాక్డౌన్ విధించినప్పుడు టక్కని లాక్డౌన్ విధించారు. ఆ లాక్డౌన్ అనేది ఎంత భయంకరంగా ఉంటుందో, అసలు కరోనా ఎంత భయంకరమైన పీడకలో ప్రజలందరూ కూడా ప్రాణాలు పోయాయి కదండి. ఇప్పుడు ఇక్కడ ప్రాణాలు ఇంపు మీరు గమనించండి, కరోనాకు దీనికి చాలా తేడా ఉంది. మనం ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. మన ప్రేక్షకులకు కూడా మనం అదే చెప్పాలి. దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ ప్యానిక్, ఓన్లీ ది థింగ్ స్కేర్సిటీ ఉంటుంది. పైగా ప్యానిక్ స్కేర్సిటీ కూడా ఎక్కువ ఉంది మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మనస్తత్వం అండి, ముఖ్యంగా మన దేశ ప్రజల మనస్తత్వం ఎలా ఉంటుంది? మనిషి మనస్తత్వమే అనుకోండి. ఇప్పుడు 1 లీటర్ పెట్రోల్ మీరు కొట్టించుకోవాలండి. సాధారణంగా ప్రతిరోజు మీరు 1 లీటర్, 2 రోజులకు 1 లీటర్, 3 రోజులకు 2 లీటర్లు కొట్టించుకొని అవసరాలని మీరు నడుపుతుంటారు. ఎప్పుడైతే పెట్రోల్ దొరకదు అనుకుంటారో, మీకు అవసరం ఉన్నా లేకుండా ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటారు. అంతే కదా. అవును, అందరూ ఫుల్ ట్యాంకులు కొట్టించుకోవడం మొదలుపెట్టినారు. గ్యాస్ సిలిండర్లు ఉన్నా కూడా బుక్ చేసుకొని మాకు కావాలని వెంటబడడం మొదలుపెట్టారు. సో దీంతో ఏమైపోయిందంటే స్కేర్సిటీ. నేను ఇప్పుడే వస్తున్నప్పుడు చూశాను, ఎక్కడ మన ఎర్రమంజిల్ దగ్గర, అక్కడ ఇంకా గ్యాస్ ట్యాంకర్ వచ్చింది, అది డౌన్లోడ్ చేస్తుంది. అసలు దాదాపు ఒక 100-200 ఆటోలు క్యూలో ఉన్నాయి. ఇవన్నీ చూస్తున్న వాళ్ళకి ఏమనిపిస్తుంది? ప్యానిక్ అనిపిస్తుంది. అరే మళ్ళీ లాక్డౌన్ పరిస్థితి వచ్చిందిరా, మన పరిస్థితి అయిపోయింది. చాలామందికి పాపం ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో కూడా తెలియదు. అదొక యుద్ధం జరుగుతోందని, అదొక హార్మోజ్ జలసంధి అని ఉందని, అక్కడి నుంచి మన నౌకలు రావట్లేదని, అసలు చాలామందికి అక్కడి నుంచి నౌకలు వచ్చి మనకు చమురు నిక్షేపాలని మనం ఇంతగా దిగుమతి చేసుకుంటున్నాము అన్న విషయం కూడా తెలియదు. అందరూ ఏమనుకుంటారు, మనమే ఉత్పత్తి చేసుకుంటున్నాం, మనమే ఖర్చు చేసుకుంటున్నామని. సో ఒక రకంగా ఇవన్నీ అసలు విషయాలన్నీ బయటకు వస్తాయి. ఇంకొకటి ఏంటంటే, ట్రంప్ ఇప్పుడు 15 కండిషన్లు విధించాడని మనకు ఇదవుతోంది. అది మీకు వినిపిస్తాను చూడండి. ఇట్స్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. ఆయన ఏమన్నారంటే, ఆయన చూడండి ఏమన్నారు, వీటిని మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇవి కూడా ఆయన చేసుకున్న నిర్వాకాలే. ఆయన చూడండి, ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయాలి. ఏ దేశం నిలిపివేస్తుంది? కానీ ఇంకోటి అన్నాడు ఆయన, ఏమనంటే అణు ఉత్పత్తి కేంద్రాలను ఏ దేశమైనా పరస్పరం తనిఖీ చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించాలి అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అణు కార్యక్రమాలు విస్తరిస్తుంది, కావాలి, అణుబాంబులు వేయొద్దు, కానీ అణుశక్తి అయితే మనకు కావాలి కదా, అది కూడా ఒక ప్రత్యామ్నాయ శక్తే కదా, అణుశక్తి మనకు కావాలి. సో ఈ అణుశక్తి అణు కేంద్రాల దగ్గర పరస్పర తనిఖీకి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం లేకుండా చేశారు. అంతర్జాతీయ తనిఖీలకు పూర్తి అనుమతిని ఇవ్వాలి. అలాగే బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలను వాడకాన్ని తగ్గించాలి అని, అది చాలా ఇంపార్టెంట్. బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలు ఎందుకు అంటే, ఇప్పుడు చూడండి, ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించడంలోనే చాలా 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 ఆరితేరినట్టుగా ఉంది. అది చాలా నష్టం కూడా వాటిల్లో చేసింది. ఇప్పుడు టెలి అవీల్ పైన బాలిస్టిక్ క్షిపణినే ప్రయోగించింది, విధ్వంసం సృష్టించింది అనమాట. అలాంటివన్నీ ఇది చేయాలని. ఆ తర్వాత హిజ్బుల్లా, హమాస్ వంటి గ్రూపులకు మద్దతు తెలపాలి.
అలాగే సిరియా, ఇరాక్, యమన్లో జోక్యం తగ్గించుకోవాలి. అవును, నువ్వు జోక్యం తగ్గించుకోవాలి అంటున్నావు, నువ్వు అన్ని దేశాల్లో జోక్యం చేసుకుంటున్నావు కదా, మళ్ళీ దాని మాట ఏంటి? అలాగే అమెరికన్ పౌరులను విడుదల చేయాలి, ఇది ఓకే. మిలిటరీ విస్తరణను నియంత్రించాలి, ఎందుకు నియంత్రిస్తారు? ఇప్పుడు చూడండి, రక్షణ వ్యవస్థ ఇండియాకు మొదటికి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పుడు మోడీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మిలిటరీకి అద్భుతమైనటువంటి బడ్జెట్ ఇస్తుంది. అలాగే సైబర్ దాడులను నిలిపివేయాలి, ఓకే. చమురు ఎగుమతులపై పారదర్శకత పాటించాలి, టెర్రరిజానికి ఫండింగ్ నిలిపివేయాలి, ఇది మనం కాస్త అంటే ఇందులో అన్నీ అంగీకరించవలసిన అంశాలు కాదు, కొన్ని అయితే అంగీకరించాల్సిన అంశాలు. అయితే ట్రంప్ చేస్తున్న ఈ ప్రయత్నాలన్నీ కూడా నిజంగా ఫలిస్తాయా? ట్రంప్ ఇప్పుడు ఆయన మాట చెల్లుబాటు అవుతోందా? ట్రంప్ మాట చెల్లని సత్తు నాణ్యంలాగా మారిపోయిందా అనేది ఇప్పుడు మనం అందరం ఆలోచించాల్సినటువంటి విషయం. థ్యాంక్ యూ అండి. ఇది అండి ఏదైతే ఇరాన్ యుద్ధం, ట్రంప్ కీలక ప్రకటనలు, అలానే ఇరాన్ ఏ విధంగా అయితే స్పందించింది అనే అంశం గురించి డీటెయిల్గా మనం ఈ డిస్కషన్లో తెలుసుకుందాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పొలిటికెంట్ మీడియా.